వరకు నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ నా మాటల వలన కానీ చేతల వలన కానీ ఎవరికైనా కష్టం కలిగించి ఉంటే, ఎవరికైనా నష్టం కలిగించి ఉంటే వాళ్ళందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. క్షమించినందుకు కృతజ్ఞతలు. అలాగే నాకు కష్టం కలిగించిన వాళ్ళను, నాకు నష్టం కలిగించిన వాళ్ళను కూడా నేను క్షమించి వేస్తున్నాను అని ప్రతిరోజు చెప్పుకోవాలి. ఇక ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా నా ప్రతి పనిలో, నా జీవన మనుగడలో ఎంతగానో సహకరిస్తున్న నా శరీర భాగాలన్నింటికి శిరస్సు నుంచి పాదాల వరకు, పాదాల నుంచి శిరస్సు వరకు అణువుకి కణ కణముకి కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. అలాగే ఇన్నేళ్లుగా నా వ్యాపారాభివృద్ధికి సర్వదా సకదా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. వాళ్లే కనుక లేకపోతే నేను లేను, నా వ్యాపారం లేదు. అందుకని వాళ్ళకి కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు ప్రతిరోజు చెప్పుకోవాలి. అలాగే సర్వ జగత్ సృష్టికర్త శ్రీకృష్ణ భగవాన్కి, ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీ గారికి, మహాదేవునికి, మహావతార్ బాబాజీ వారికి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లకు, ఆస్ట్రల్ ట్రావెల్ మాస్టర్లకు, ఆర్కిటూరియన్స్కి, ఆర్కేంజల్స్కి, భూదేవికి, గంగామాతకి, వాయుదేవునికి, సూర్యచంద్రులకి, అగ్నిదేవునికి, ఆత్మ బంధువులకి, అమ్మా నాన్నలకి, భార్య పిల్లలకి, పితృదేవతలకి, నా మిత్రులకి, జంతు జాతికి, వృక్ష జాతికి, పక్షి జాతికి, నక్షత్రలోక వాసులకి, సకల జీవరాశులకి, సర్వ మానవాళికి వేల 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 కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నా ఈ జీవితం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ మాటలు ప్రతిరోజు క్రమం తప్పకుండా చెప్పుకుని చూడండి. మనకి ఇవ్వబడిన ప్రతి దానికి మనం కృతజ్ఞత చెప్పాలి. మీరు మీ పిల్లల కోసం, మీ వారి ఇది ఎలా చేసేవారు కానీ, బాగుందని కానీ ఏమి చెప్పలేదు. మీకు ఎలా ఉంటుందండి? మన్నాడు వండబుద్ధి వస్తుందా? ఇన్ని తిన్న వెంటనే నోట్లో మదర్ స్పూన్ పెట్టుకుని, మమ్మీ ఎలా చేసావు మమ్మీ, సూపర్ అని అన్నాడు అనుకోండి మీ అబ్బాయి, మీకు ఎలా ఉంటుంది? మళ్ళీ 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 ఇంకా ఇంకా వండబుద్ధి వస్తుంది. అవునా కాదా? అందుకని ప్రతి విషయం మీ వారిలో కానీ, మీ అబ్బాయిలో కానీ, మీ పనమ్మాయిలో కానీ, మీకు వాళ్ళలో ఏ గుణం నచ్చితే ఆ గుణం మెచ్చుకుంటూ ఉండాలి, మెచ్చుకోవాలి. మనసులో అనుకోవడం వేరండి. మీ వారంటే మీకు ఎంత ప్రేమ మీరు తెలియజేయాలి. మీ అబ్బాయి అంటే మీకు ఎందుకు ఇష్టమో మీరు ఆ అబ్బాయికి చెప్పాలి. మీ మనసులో ఇష్టం ఉంచుకుంటే అతనికి ఎలా తెలుస్తుంది? మీరు మెచ్చుకుని చూడండి, మీకు ఇంకా 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 బొంచులు వచ్చేస్తాయి. మీ పనమ్మాయిని మెచ్చుకుని చూడండి, మీరు లేకపోయినా సరే ఇల్లు అంతగా శుభ్రంగా చేసేస్తారు. మెచ్చుకోవాలి, మీకు కావాల్సింది ప్రతి విషయాన్ని మెచ్చుకోవాలి. అలాగే చూడండి,